హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హైటెక్ సిటీ పిల్లోడు కుమార్. నేనైతే ఇవాళ బలగంపేట అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చేసాను. ఈరోజు అమ్మవారి కళ్యాణం అయితే జరుగుతుంది ఇక్కడ. మీకు కూడా చూపిద్దామని చెప్పేసి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత క్రౌడ్ ఉందో చూడండి ఫ్రెండ్స్. చాలామంది జనం అయితే వచ్చారు ఫ్రెండ్స్. ఇది విఐపి లైన్ ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, అయినా ఎంతమంది జనం ఉన్నారో ఫ్రెండ్స్. యువతలు అయితే భోజనాలు అయితే పెడుతున్నారు ఫ్రెండ్స్. భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్. పోలీసు వాళ్ళు అయితే చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. భక్తులకైతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంతమంది జనం ఉన్నారో చూడండి. చాలా క్రౌడ్ అయితే ఉంది, కాకపోతే ఎటువంటి ఇబ్బంది అయితే లేదు. నేను ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళే దారి అయితే చూపిస్తాను. ఇది విఐపి పాస్, ఇదైతే విఐపి లైన్. ఇదైతే నార్మల్గా భక్తులు వెళ్ళే లైన్ అయితే నేను చూపిస్తాను. ఇది నార్మల్గా భక్తులు వెళ్ళే లైన్, ఇది అది విఐపి పాస్ లైన్. చూడండి ఎంతమంది జనం ఉన్నారో చూడండి. చాలా బాగుంది, చాలా క్రౌడ్ ఉంది చూడండి. ఒక్కసారి నేను ఇప్పుడు మీకు లోపలికి వెళ్ళేది మొత్తం చూపెడతాను. ఇందు గురించి వీడియో చేస్తున్నాను. చూడండి చూడండి, చాలామంది భక్తులు అయితే వచ్చారు. ఇదే లోపలికి వెళ్ళే లైను. ఇక్కడ నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళాలి, అమ్మవారిది అయితే వస్తుంది. చూడండి అమ్మవారిని ఎంత బాగా అలంకరించారు. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అమ్మవారిని చూడడానికి. చాలా బాగా ఇదే చేశారు ఫ్రెండ్స్ అమ్మవారిది. చాలా 2 కళ్ళు అయితే సరిపోలేదు ఫ్రెండ్స్. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు ఫ్రెండ్స్ అమ్మవారిని చూడడానికైతే. మేమైతే అన్నదానానికి అయితే వచ్చేస్తున్నాం ఫ్రెండ్స్. అన్నదానం చూడండి, చాలామందికి అయితే అన్నదానం పెట్టారు. ఒక 2000 మంది దాకా అన్నదానం అయితే చేశారు. వీళ్ళకి ఎప్పుడు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకోండి. మరి ఎన్నో ఇలాగ అన్నదానాలు వీళ్ళు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. మరి నా వీడియో అయితే ముగిసింది ఫ్రెండ్స్. మీకు ఇప్పుడు దాకా చూపించినందుకు, నా వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఇప్పుడు దాకా నా వీడియో స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ and do comment friends.